బ్రతకం అంటే ఏంటి, ఏంటి ఆచారం అని మీరు అందరూ కూడా చూసి ఎప్పుడూ మన ఊళ్ళో తెలియదు ఆచారం ఇప్పుడు ఇక్కడ యనమదల గ్రామము, గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం యనమదల గ్రామంలోనే గంగమ్మ తల్లి గుడి కొన్ని 400-500 సంవత్సరాల కిందగా గుడి కట్టి ఉన్నారు. ఆ గుడి కొన్ని సంవత్సరాలు అనేది శిథిలమైన తర్వాత 2016 ఆగస్టు 8వ తారీఖున అమ్మవారు కొలుపులు మొదలుపెట్టి ఉన్నారు. మొదలుపెట్టిన కాడి నుంచి అమ్మవారు వచ్చిన వాళ్ళందరూ భక్తులు కూడా సాయం చేస్తూ వస్తుంది. ఖమ్మం జిల్లా నుంచి కృష్ణాపురం, రామకృష్ణాపురం, బసాపురం నుంచి కూడా వాళ్ళు ఇచ్చేసి ఉన్నారు. వచ్చి కూడా గత 3 సంవత్సరాల నుంచి వస్తూ 1 సంవత్సరం కింద కూడా వాళ్ళు ఇక్కడ జాతర చేసుకుంటూ వస్తే నేను గంగమ్మ తల్లి గుడి దగ్గరికి పోవాలి అని చెప్పి కూడా ఆ ఊరి నుంచి ఇప్పుడు 40 మంది కూడా జనం వచ్చి ఉన్నారు. మరి వాళ్ళు ఇక్కడ జాతర చేసి అమ్మవారికి వచ్చిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ అమ్మవారు వాళ్ళకి సాయం చేస్తుంది. ప్రతి ఒక్కరు మా పని అయింది, మాకు సాయం చేసింది, నేను అమ్మవారికి సాయం చేయాలి, అమ్మవారి కాడికి వచ్చి సంబరం చేయాలి, అమ్మవారి కాడ భక్తం అంటే ఏందో అని వాళ్ళు తెలియనంపాలి యనమదల వాళ్ళకి అని గంగమ్మ తల్లి గుడి దగ్గరికి వచ్చి వాళ్ళు సంబరం చేస్తాం జరుగుతుంది. కావున భక్తులు వీళ్ళందరూ కూడా అమ్మవారికి భక్తులయ్యి అమ్మవారు కోరిన కోరికలు తీరుతూ అమ్మవారు ఏ ఊరమ్మా మీది? ఖమ్మం జిల్లా రామకృష్ణాపురం, తెలంగాణ. ఇక్కడ ఈ గుడికి దేని గురించి వచ్చారు? అమ్మకి ఇప్పుడు ఈ గుళ్ళు అంతకుముందు ఎప్పుడైనా వచ్చారా? 3 సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నాం. ఈ గుడి ద్వారా మీకు ఏం మంచి జరిగింది? మాకు మంచిగా ఉంది. అమ్మ ద్వారా అన్ని మాకు మంచి పనులు చేసింది. అమ్మ మాకు మంచిగా కలిసి వచ్చింది. మేము ఇక్కడ ఇంతకు ముందు కూడా సంబరం చేసుకున్నాం, ఏటలతోటి ఏటపోతలు తెచ్చి చేసుకున్నాం. మా పనులన్నీ చేసి పెట్టింది, మాకు మంచిగా కలిసి వస్తుంది. అమ్మని మంచిగా నమ్ముకున్నాం. మాకు అన్ని సౌకర్యాలు చేసింది, అన్ని మా బాధలన్నీ తీర్చింది అమ్మ. అందుకోసం ఆమెకి ఇంత సంబరం చేయాలని ఈ రోజు మేము మా ఊరు నుంచి 30 మంది వచ్చాం. ఓకే, పెద్దయినా నీ పేరేంది?